గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే, గ్రంథ వాగ్దానములన్నీ నావే, ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావే. ధర్మశాస్త్రాన్ని చూసుకుంటున్నాం. మన పితరులలో దేవుడు చేసిన కార్యములు, వారికి ఇవ్వబడిన వాగ్దానములు, ఎట్లా మనం వాటిని వాగ్దానముగా సమాన వారసత్వాన్ని యూదులతో పాటు మనం యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ వారసత్వాన్ని కలిగి ఉన్నాం. దూరస్థులమైన మనం ఇజ్రాయెల్తో ఏమాత్రము వాళ్ళతో ఉండుట కానీ, వాళ్ళతో కలిసి జీవించుట కానీ ఏ యోగ్యత లేదు. సున్నతి లేని వారు అనబడిన వారు, పరాయి వాళ్ళు అని చెప్పబడిన మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరి ఇజ్రాయేలీలతో సమానమైన వారసత్వాన్ని, వాగ్దానాల్లో, ఆశీర్వాదాల్లో పాలిభాగం కలిగి ఉన్నాం. అంతేకాకుండా ఒక శరీరం అందలి సాటి అవయవాలుగా ఏకంగా చేయబడుతుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ వాగ్దానాలు ఏమైనవో పితరులోంచి సంతానానికి ఏ రీతికి ఇవ్వబడ్డాయో మనము చదువుతున్నాము, వింటున్నాము. మళ్ళా ఇప్పుడు 35వ అధ్యాయం ఆదికాండం 9వ వచనం నుంచి చివరి వరకు చదువుకుందాం. యాకోబు పద్దనరామ నుండి వచ్చిండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. మరియు దేవుడు, నేను సర్వశక్తి గల దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును, రాజులను నీ గర్భాసమున పుట్టెదరు. దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి పరమునకు వెళ్ళాను. తనతో దేవుడు మాట్లాడిన చోటికి యాకోబు బేతేలు అని పేరు పెట్టిన. ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంతసాని ఆమెతో, భయపడకము, ఇది నీ కుమారుడగునని చెప్పాను. అట్లు రాహేలు మృతి పొంది బెత్లెహేము ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడను. ఇజ్రాయేల్ ప్రయాణమైపోయి మిగ్దల్ ఏబెర్ కవతల తన గుడారం వేశాను. యాకోబు కుమారులు 12. యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులూను. వీరు లేయా కుమారులు. రాహేల్ దాసి అయిన బిల్హా కుమారులు దాను, నప్తాలి. అబ్రహామును, ఇస్సాకును పరదేశులైన మమ్రే కిరియతర్బాకు తన తండ్రి అయిన ఇస్సాకు నొద్దకు యాకోబు వచ్చాను. అదే హెబ్రోన్.
ఇస్సాకు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడిన. అతని కుమారులైన యాసావు యాకోబులు అతన్ని పాతిపెట్టరి. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, నీ పిల్లలుగా మమ్మల్ని నీ సన్నిధిలో కూర్చోబెట్టుకుని ఉన్నావు. నీ వాక్య ప్రత్యక్షత మాకేమో, నీ వాక్యంలో ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసేలాగిన మా కన్నులు తెరవము. నీ ధర్మశాస్త్రం ధ్యానించుటకును దాన్ని అనుసరించుటకును ప్రభు మాకు సహాయపడము. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వాళ్ళకి ఎంతో నెమ్మది ఉన్నది కాబట్టి వారు తూలి తొట్టలకు కారణం ఉండదు. కావున నీ వాక్యాన్ని, నీ శాస్త్రాన్ని మేము ప్రేమించుటకు మరి మేము సులువుగా ఈ యాత్ర మరి మేము నడుచుకుంటకు సహాయం దయచేయండి దేవా. మరి మా అనవసరమైన ప్రయాసాలన్నిటి నుంచి మమ్మల్ని కాపాడు. జ్ఞానమును మాకేమో ప్రభా. ఈ సమయాన్ని చదివిన వాక్య భాగాన్ని ఆస్వాదించండి. పరిశుద్ధాత్ముడు వసానికి మమ్మల్ని అప్పగించుకుంటూ మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు యాకోబుతో చెప్పినాడు, నువ్వు లేచి బేతేలుకి వెళ్ళు, అక్కడ నివసించి మరి అక్కడ నీకు కనపడినప్పుడు నువ్వు సహోదరుడు యొద్ద నుండి పారిపోతున్నప్పుడు నీ శ్రమ దినాన్ని నేను కనపడ్డాను నీకు, అక్కడ నువ్వు లేచి బలిపీఠం కట్టు అని ప్రభు చెప్పి అప్పుడు అతడు విగ్రహాలన్నిటినీ పాతి పెట్టేశాడు. సో తన వారందరిలోనూ ఉన్నటువంటి విగ్రహాలు అన్నీ వారు పారవేశారు. అంటే మళ్ళా తీసుకుందామని కప్పెట్లే. ఆకాను ఎరుకోలోని శాపగ్రస్తమైన వస్తువులు దొంగిలించి గుడారపు అడుగుని కప్పిపెట్టాడు. అలా కాదు, ఇది ఒక డెడ్ బాడీని కప్పిపెట్టినట్టుగా శాపగ్రస్తమైన, హేయమైన, నాశనకరమైన హే వస్తువులన్నిటినీ వారు పాతి పెట్టేశారు. కాబట్టి మరి దేవుని సన్నిధిలోనికి వచ్చేవాళ్ళు ఇలాంటి విగ్రహాలు కలిగి ఆయన ఎదుకు రాకూడదు. విగ్రహారాధన ధనాపేక్షకు కూడా సాదృశ్యం. మనలో ధనాపేక్ష, భోగేచ్ఛలు, వీటి కొరకు మనం దేవుని ఎదుకు రాకూడదు. అనేక మంది దేవుని ఎదుకు వస్తారు ఆస్వాదింపడాలని, మంచిది. దేవుని మీద ఆశపడాలి. మన యాకోబు దేవుడి మీద ఆశపడాలి. అయితే ఆ ఆశ మరి మన భోగేచ్ఛల కొరకు, కపటం కొరకు కాదు. మరి మనం నిజంగా పరిశుద్ధ దేవుని ప్రేమించవాలని, ఆయన మనల్ని ప్రేమించున్నాడు, ఆయన ద్వారా మనం ఆస్వాదింపడాలి. కాబట్టి మరి ఇక్కడ యాకోబు బేతేలుకు వెళ్ళినప్పుడు అతడు ఆస్వాదింపడ్డాడు. దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చూడు 9వ వచనం. దేవుడు తిరిగి అనగా మరలా అతనికి ఒకప్పుడు ప్రత్యక్షమయ్యాడు, ఇప్పుడు మరలా అతన్ని ప్రత్యక్షమై ఆస్వాదిస్తున్నాడు. సో దేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. ఆ దేవుని వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమైన దేవుడు ఇస్సాకుకు ప్రత్యక్షమైనాడు, ప్రత్యక్షమై మాట్లాడినాడు. దేవుడు యాకోబుకి ప్రత్యక్షమైనాడు. చూసా, మరి ప్రభు యొక్క ప్రత్యక్షత మనం కలిగి ఉన్నప్పుడు మనము అది సామాన్యమైన సంగతి కాదు. అది చెప్పక ఊరుకోలేం. ఈ ప్రత్యక్షత కలిగి ఉంటే మనము ఊరుకోలేం. కాబట్టి చూసిన దాన్ని, విన్నదాన్ని చెప్పక మానలేరు. కాబట్టి పితరులతో దేవుడు మాట్లాడి ఉన్నాడు, ప్రత్యక్షమైనాడు, ఆస్వాదించినాడు. కాబట్టి ఇక్కడ బేతేలులో అతడు మరలా జ్ఞాపకం చేయబడుతుంది. నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు
సో ఇజ్రాయెల్ అనగా ద ప్రిన్స్ విత్ గాడ్, దేవుని యొద్ద ఉన్న రాజకుమారుడు, గనుడుగా, మరి ఘనమైన వానిగా దేవుడు అతన్ని చేశాడు. యాకోబు అంటే మోసగాడు, మోసాలు చేసేట వాళ్ళని ఏమంటారు? చీటింగ్ చేస్తున్నవాడు, నీచమైన ప్రజలు వాళ్ళు. మనుషులు మభ్యపెట్టి మోసం చేసి మరి హీనమైన మనసు అది. మరి ఇటు హీనమైన పేరు కలిగిన యాకోబు ఇప్పుడు దేవుని ప్రిన్స్, దేవుని యొక్క రాజకుమారుడు. కాబట్టి ఇక మీదట నీచ స్వభావం లేదు, నీచమైన తలంపులు ఇలాంటివి లేకుండా మరి ప్రిన్స్ వలె, గనుడు వలె, ఉదారమైన లిబరల్గా ఆయన రాజమనసు కలిగిన వాడు, రాజకుమారుడిగా ఉన్నాడు. అలాగ పేరు పెట్టాడు దేవుడు. దేవుడు అలా చేసి అలా మార్చివేయగలడు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినాడు. ఆ మోసకరమైన బుద్ధిని మార్చి క్రొత్త హృదయాన్ని, అంటే ఏ హృదయం అది? రాజకుమార్ని హృదయం లేక రాజ మనసు. చూడండి, ఇది మారు మనసు. మరి మారు మనసు మనకు అవసరమైనది. ఈ మారు మనసు ఎట్లా? ఈ మనసు స్వాభావికంగా మోసగాడు ఏం చేస్తాడు? మోసం చేస్తాడు. కానీ ఇప్పుడు రాజకుమారుడు ఏం చేస్తాడు? రాజ మనసుతో, అనగా రాజులు ఏం చేయాలా? ప్రజల క్షేమం కొరకు ఆలోచించాలా, ప్రజల యొక్క భద్రత కొరకు, ప్రజల పోషణ కొరకు తాను ఏమైనా కల్పిస్తూ ఉండాలి. చూడండి, సొలొమోను రాజు అయ్యాడు, రాజకుమారుడు. మరి దావీదు రాజు అయ్యాడు. దావీదు దేవుని హృదయానుసారుడు. మరి దేవుని యొక్క మనసు ఏంటో ఆ విధంగా అదే మనసుతో ప్రజలకు సేవ చేశాడు. మరి సొలొమోను గొప్ప రాజు అయ్యాడు. మరి అతను కల్పించినవి ప్రజలందరికీ క్షేమం. అతను ఘనమైన వాడు, ఘనమైన వాళ్ళు ఘనమైన కార్యాలని కల్పిస్తారు కదా. చూడండి, యెషయా 32లో నోబుల్ పీపుల్ డివైజత్ నోబుల్ థింగ్స్. ఇంకో భాషలో లిబరల్ పీపుల్. లిబరల్ అంటే ఉదారమైన మనసు గలవాళ్ళు. లిబరల్ అంటే వాళ్ళు సంకుచితమైన హృదయం కాదు, ఉదారమైన మనసు, పెద్ద మనసు. 32వ అధ్యాయం లిబరల్ పీపుల్ 8వ వచనం. గనులు ఘనకార్యములను కల్పించెదరు. సో గనులు ఏం చేస్తారు? ఘనకార్యములను కల్పించెదరు. ఇన్ ఇంగ్లీష్ లిబరల్ డివైజత్ లిబరల్ థింగ్స్. అది కేజీబీనా? నన్ను కేజీ జనరస్ మ్యాన్, జనరస్ థింగ్స్, జనరస్ మ్యాన్. ఇంకా లాంగ్వేజ్ ఏమైనా ఉందా ఇంగ్లీష్లో? ఇంకో లాంగ్వేజ్లో నోబుల్ పీపుల్. నోబుల్ పీపుల్ డివైజత్ నోబుల్ థింగ్స్. కాబట్టి నోబుల్ పీపుల్ అంటే ఎవరు నోబెల్ ప్రైజ్ పొందాడు అంటారు. ఎవరు నోబెల్ ప్రైజ్ పొందినట్టు ఎవరు పొందుతారు? వాళ్ళు కొద్దిమంది సైంటిస్టులు ఉంటారు, వాళ్ళు కెమికల్ సైంటిస్టులు ఉంటారు, లేక ఫిజికల్ సైంటిస్టులు ఉంటారు, జీవవృక్షంలో వృక్షశాస్త్రంలో సైంటిస్టులు ఉంటారు, అనేక సైంటిస్టులు ఉంటారు. వాళ్ళు కొన్నిటిని అనుసరించడానికి వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఆ క్వాలిటీని నిలబట్టే వాళ్ళుగా ఉంటారు. కొద్దిమంది ప్రజల క్షేమం కొరకు కొన్ని మెడిసిన్స్ని అన్వేషిస్తూ ఉంటారు. ఈ జబ్బుకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది,
వాళ్ళు అనేక పరీక్షలు, అనేక జంతువుల మీద పరీక్షలు చేసి వాళ్ళు దాన్ని అవుట్కమింగ్ని బట్టి ఈ కాంపౌండ్ అంటే ఈ కెమికల్, ఆ కెమికల్, ఈ కెమికల్ అన్నిటినీ కొన్ని పాళ్ళల్లో కలిపి ఒక కెమికల్ తయారు చేస్తారు. అది పలానా దానికి, పలానా జబ్బుకి తగ్గిపోతుందని వాళ్ళు కనుగొన్నాక ఆ సంగతి ఆ విభాగంలో ఉన్నటువంటి సైంటిస్టులకి చెప్తారు. వాళ్ళు దాన్ని పరీక్షించి ఇది అవునా కాదా అని పరీక్షించి తెలుసుకుంటారు. నిజమే, ఇది సరిగా పనిచేస్తుంది అని తెలుసుకున్నాక మరి ఒక సమయం వస్తుంది, సంవత్సరం అంతట్లో నోబెల్ ప్రైజులు కొద్దిమంది మంచి మంచి కార్యాలు చేసిన వాళ్ళని కనుగొని వాళ్ళకి నోబెల్ ప్రైజ్ని ప్రకటిస్తారు. మరి వాళ్ళు ఏం కార్యం చేశారని? నోబెల్ కార్యాలు చేశారు. ఇక్కడేమన్నారు? జనరస్ పీపుల్. అక్కడేమన్నారు? లిబరల్ పీపుల్. ఇంకో లాంగ్వేజ్లో ఏమన్నారు? నోబెల్ పీపుల్. తెలుగులో ఏమన్నారు? గనులు. సో దేవుని ప్రిన్సెస్ ఎవరైనారు? మోసగాళ్ళు కాదు. చీటింగ్ చేసేవాళ్ళు చీటింగ్ చేస్తూనే ఉంటాడు, మోసగాడు మోసకార్యాలు చేస్తూ ఉంటాడు. మరి అయితే ఇప్పుడు యాకోబు ఏమయ్యాడు? దేవుని రాజకుమారుడు. ఇప్పుడు రాజకుమారుడిగా ప్రజల యొక్క క్షేమం కొరకైన సంగతులు అతడు కల్పించాలి. ప్రజలందరికీ కావలసిన వాళ్ళగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలీలను ప్రజలందరి కొరకు ఇచ్చాడు. వాళ్ళ ద్వారా ఆ భూలోకంలోని సమస్త వంశములు ఏం చేయబడాలి? ఆశీర్వదింపబడాలి. మరి దేవుడు అట్టి రీతిగా దేవుని ఇశ్రాయేలీలుగా మరి ఆయన యందు ఆ అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇచ్చేటి వాళ్ళని దేవుని ఇశ్రాయేలీలు అని పిలుస్తున్నాడు. కాబట్టి దేవుని ఇశ్రాయేల్ మీరు యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన యెడల, ఆయనను మీరు రక్షకుడిగా స్వీకరించిన యెడల, ఆయనను మీరు ఆశ్రయించిన యెడల మరి మీకు మారు మనసు ఇవ్వబడుతుంది. ఏ మనసు అది? అదే ఇప్పుడు చెప్పిన మా అంతా ఏ మనసు? రాజ మనసు, నోబుల్ హార్ట్, దైవ మనసు, రాజ మనసు. అంతేగాని దొంగ బుద్ధి కాదు. దొంగ బుద్ధి, మోసం చేసే బుద్ధి, బానిసత్వము ఇవి కాదు. ఘనమైన పేరు, ఘనమైన నామము ఇచ్చారు. అంటే అరే ఆ ప్రకారం చేస్తేనే ఆ పేరు ఇవ్వబడుతుంది కదా. కాబట్టి అట్టి కార్యాలు చేసేటి వాళ్ళుగా దేవుడు మన మనసులను మార్చేవాడే అన్నాడు. కాబట్టి ఇక్కడ యాకోబు దేవుని చేత ఆశీర్వదింపబడినప్పుడు యాకోబు మోసగాడు ఏమయ్యాడు? ఏ రాజకుమారుడు? దేవుని రాజకుమారుడు. రాజకుమారులు చాలామంది ఉంటారు. ఫరో రాజే, అతని కుమారుడు రాజకుమారుడు ఉంటాడు. అలాగే ఆయా దేశాల్లో రాజ్యాల్లో రాజులు ఉన్నారు, వాళ్ళు కొడుకులు ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, ఫిలిస్తీన్లలో ఏలికలు ఉన్నారు, వాళ్ళు రాజకుమారులే. షెకెములో హమోరు అనే ఏలికున్నాడు, ఆయన కొడుకు పేరు ఇందాక పై అధ్యాయాల్లో చదివాం కదా, ఏం పేరు? షెకెము. వాడి పేరే షెకెము, కొడుకు. వాడు యాకోబు యొక్క కుమార్తెని పాడు చేశాడు. వాడెవడు? రాజకుమారుడే. రాజకుమారుడు ఉత్తి రాజకుమారులు కాదు. షెకెము యొక్క హమోరు కుమారుడు కాదు. అతడు రాజకుమారుడే, కానీ అలాంటి రాజులైన వారి కుమారులు కాదు. ఇక్కడ ఏ కుమారులు? దేవుని రాజకుమారులు. అది. సో ఇక్కడ మనం ఏలు అనగా దేవుడు, దేవుని రాజకుమారులుగా. సో మారు మనసు మనకి ఇవ్వబడుతుంది. మరి ఇప్పుడు దేవుడు ఈ బలహీనమైన వాళ్ళని ఏ విధంగా తను కనపరుచుకుంటున్నాడు? 11వ వచనంలో నేను సర్వశక్తి గల దేవుడు, ఎల్ షదాయ్. సో దేవుని యొక్క ప్రత్యక్షత మొదట ఈ పేరున అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము ఎన్నిక లేనివాడు, సామాన్యుడు, బలహీనుడు.
ఉం? తన ఇంట్లో ఆఖరివాడు ఆయనను. అతనికి ఏం పేరు అతనికి ఏ పేరున ప్రత్యక్షమాడు దేవుడు? ఏల్ షదాయ్ అనగా సర్వశక్తి. అంటే ఏంటి? శక్తిలోనే ఆర్థిక శక్తి ఉంది. ఎక్కడ ఆయనలో కొదువలు లేవు. ఐశ్వర్యం ఆయనకున్నది. ప్రభువైన యేసుక్రీస్తును మృతులంచి దేవుడు లేపి ఆయనకు జ్ఞానం ఇచ్చాడు. జ్ఞాన బలం ఉన్నది ఆయనకి. ఇంకేమన్నది? ఐశ్వర్యం లేక ఆర్థిక బలం ఉన్నది. ఇంకేమన్నది? పవర్, ఆల్ పవర్. ఆల్ పవర్ అంటే మరి అన్నిటి మీద సర్వాధికారం ఇవ్వబడింది. పరలోకమందును భూమి మీదను అధికారం ఇవ్వబడింది. సో మరి ఇంకెన్నెన్నో, ఏది తక్కువ లేదు. సర్వశక్తి గలవాడు, ఆయనలో సమస్తం ఉన్నాయి. కాబట్టి ఆయన యొద్ద నుండి ఈ బలహీనమైన వాళ్ళు మనం ఎవరైనా సరే, ఈ సర్వశక్తి గల దేవుడు ఇక్కడ ఏం చెప్పాడు? నువ్వు ఫలించి అభివృద్ధి పొందుము, జనమును జనముల సమూహమును నీ వలన కలుగును. సో ఇటువంటి గనులైన ప్రజలుగా విస్తరించేటట్టుగా దేవుడు అబ్రహాంతో చెప్పిన వాగ్దానం, ఇస్సాకుతో చెప్పిన వాగ్దానం ఇప్పుడు యాకోబుకి దాన్ని ఇచ్చుచున్నాడు దేవుడు. మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు మరి వీళ్ళని సంఖ్యలో తక్కువే అయితే దేవుడు వారిని స్థిరపరిచాడు, వారిని తన సొంత ప్రజలుగా స్వీకరించాడు. కాబట్టి నీ గర్భవాసమున రాజులు పుడతారు. ఇంకేం చెప్పాడు? 12. సో మరి ఇప్పుడు అబ్రహాంకి, ఇస్సాకు ఇచ్చిన దేశం నీకు ఇస్తాను, నీ తర్వాత ఈ దేశమును ఇచ్చేదనని అతనితో చెప్పాను. మరి దేవుడు చెప్పాడు. మరి అప్పటికే కనానీ అని చెప్పబడిన హాము సంతానం, వాళ్ళు బలమైన జనం. వాళ్ళు వెళ్ళి దాన్ని ఆక్యుపై చేసుకున్నారు. అంతకు మునిపే, అబ్రహాం వెళ్ళక మునిపే అప్పటికి వాళ్ళు అక్కడ చేరిపోయారు. దేవుడు ఈ దేశం నీకును నీ సంతానానికి ఇస్తాను. అక్కడ బలమైన జనం, ఆ యొక్క కనానీయులు అక్కడ ఆక్యుపై చేసుకుని ఉన్నారు. మరి అయితే ఈ దేశాన్ని నీకును నీ సంతానానికి సదాకాలం ఇస్తానని చెప్పాడు. సో అది చెప్పాక దేవుడు అతనితో మాట్లాడిన స్థలం నుండి సో మరి ఇప్పుడు ఇలా చెప్తే మరి ఎప్పుడు కూడా పోరాటాలు ఉన్నాయేంటి ఇంకా ఆ దేశం మీద? దేవుడిచ్చిన ఆ యొక్క చిన్న దేశం మీద ఎందుకు ప్రజలు దండెత్తుతున్నారు? ఎందుకు వాళ్ళని ప్రజలు ద్వేషిస్తున్నారు? జనాలు, దేవుడు నిబంధన చేసిన ప్రజలు వీళ్ళు. అయితే భూరాజులందరూ ఏకీభవించి వారికి విరోధంగా ఆలోచన చేస్తున్నారు. వాళ్ళకి మీద యుద్ధం చేయించుటకు వారి సైన్యాలే వస్తున్నాయి. ఎంత వాళ్ళని ఊదితే పోతారు. అలాంటి అల్పజనం, స్వల్పజనం, పురుగు వంటి యాకోబు, వీళ్ళ మీద మరి ఎందుకు ఇంత అందరూ ఏకీభవించి వచ్చున్నారు? గోగు మాగోగు అని వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. వాళ్ళ సైన్యాలు, వాళ్ళ దేశాల్లోని వారి యూనియన్ అంతా, అంటే అనేక దేశాల ఐక్యత, యునైటెడ్ నేషన్స్, తర్వాత యుఎస్ఎస్ఆర్ అంటే ఏంటది? యూనియన్ స్టేట్స్ ఆఫ్ రష్యా కదా. సో ఆ అబ్రివేషన్ మీరు తెలుసుకున్న తర్వాత రష్యా వాళ్ళ యొక్క యూనియన్, యూరోపియన్ యూనియన్, తర్వాత అమెరికన్ యూనియన్, ఇలాగ వీళ్ళందరూ ఏకంగా ఇజ్రాయెల్కి విరోధంగా వస్తారు. అందరూ వచ్చి ఏమవుతారు?
వీళ్ళు దీనిలో అయిపోతారు. ఇప్పుడు మేము మా ర్యాకెట్లు వాళ్ళని వాళ్ళ ర్యాకెట్ అక్కడక్కడి నుంచి లేవగానే వాళ్ళు ఏం చేసినటువంటి ఆ, ఆ స్థలంలోకి అది పడాలని వాళ్ళు ఏం చేస్తారు శత్రువులు, వీళ్ళ ఐరన్ డ్రోమ్ తోటి ఆ, ఎదురుగా వెళ్ళిపోయి గాల్లోనే ఎక్కడో వేరే ప్రదేశంలోనే అవి పడిపోయి వాటిని గుద్దేసి అక్కడ నాశనం అయిపోయేలా చేస్తున్నారు. ఇదంతా ఎట్లా జరుగుతుంది? ఉం? దేవుని హస్తం వాళ్ళకి తోడే ఉండి సహాయపడుతుంది. కొన్ని ఆశ్చర్యరీతిగా దేవుడు వాళ్ళకి సహాయపడుతున్నాడు. ప్రపంచం ఎరుగుట్లేదు. వారి యుద్ధాలు ఆశ్చర్యకరమైనవి. తర్వాత కాలాల్లో ఈ ఫిలిస్తీన్లను ఈ కనానీ 7 రాజ్యాలని బలమైన యోధులైన రాజులని యుద్ధం చేయటానికి వీళ్ళు అల్పులుగా వెళ్తున్నారు. కానీ కందిరీగలు వచ్చి వాళ్ళని తరిమి పొడిచేసినాయి. వాళ్ళు కందిరీగలకి ఏదైనా ట్యూన్ వేశారా? వాళ్ళు ఏదైనా సిగ్నల్ వాళ్ళకి ఇచ్చి ఆ టెక్నాలజీ ఉపయోగించారా? లేదు. అలా ఉన్నట్టుగా ఉన్నది. వీళ్ళు ఏదో టెక్నాలజీ ఉపయోగించి కందిరీగల్ని వాళ్ళకి విరోధంగా పంపించినట్టున్నది. అలా మనుషులు చెప్పుకుంటున్నారు. వాళ్ళ టెక్నాలజీ సూర్యుడిని ఆపేసిందంట. ఈ విశ్వంలో చంద్రుడిని సూర్యుడిని అలా స్తంభింపజేసింది. అదే ఇది ఎవరు చేయలేరు. ఒక మనిషిని యొక్క ప్రార్థనను బట్టి అది జరిగింది. మరి ఇవన్నీ దేవుని కార్యాలు. ప్రపంచం యావత్తు వాళ్ళకి విరోధంగా వస్తుంది. కాబట్టి దేవుని ఇశ్రాయేలీలుగా మీరున్నారు. క్రీస్తు యేసునందు విశ్వసించిన మీరు ఈ వాగ్దానంలో సమానమైన వారసత్వాన్ని మీరు పొందినారు. మరి యూదులతో పాటు సమానమైన వారసులుగా ఉన్నారు. కాబట్టి ఈ ధన్యతలు మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం చేసుకోండి. లోకమంతా ఏకమైనను, భూమి మార్పు నందినను, ఆకాశంలోంచి కదిలింపబడి నక్షత్రములన్నీ వాటి స్థానాలు తప్పిపోయి తొలగిపోయినను, భూమి దాని భ్రమ తప్పిపోయినను, పర్వతాలు సముద్రంలో మునిగిపోయినాను, సముద్ర పాలలు నేల మీద పొర్లినాను, భూమి కంపించినాను, ఆకాశం మార్పు నందినాను. ఇంకేమైనా ఏం చేయాలా? ఎందుకు? దేవుడే మనకు ఆశ్రయమును దుర్గమునై అన్నాడు. కాబట్టి వారు భయపడరు. అది ఇజ్రాయెల్. అది దేవుని ఇశ్రాయేలీలు. నీచమైన వారికి అబ్బెంబోలెత్తి పిరిగి వాళ్ళగా ఉండుట కాదు, దేవుని రాజకుమారులు. సో ఆ మనసు మరి క్రీస్తు యేసు మూలంగా మనకి ఇవ్వబడుతుంది. ఇక్కడ దేవుని ఇశ్రాయేలీల్లో చేయబడిన వాళ్ళు మరి ఆ దేశానికి దేవుడు ఇచ్చాడు. కానీ శత్రులు అనేకులు ఉన్నారు. ఏం భయపడక్కర్లే. నేటికి మరి వారు ఆ దేశంలో ఉన్నారు. వారు అతిక్రమాన్ని బట్టి దేవుని చేత శిక్షించబడుతున్నారు. మరలా దేవుడు వారిని సమకూరుస్తున్నాడు. వారికి దేవుడే ఉంటున్నాడు. వారి మధ్య ఆయన నివసిస్తున్నాడు. ఇక్కడ దేవుడు వారితో మాట్లాడి పరమునకు వెళ్ళాడు. సరే, ఇక్కడ జ్ఞాపకార్థంగా 14వ వచనంలో సో ఇక్కడ బేతేల్లో ఒక స్తంభాన్ని జ్ఞాపకంగా నిలబెట్టి అక్కడ పానార్పణలు నూనెను పోశాడు. ఇక్కడ తాను ఆ బలిపీఠం కట్టి ఏమైతే మొక్కుబడి చేశాడో ఆ మొక్కుబడులన్నిటినీ దేవునికి సమర్పించాడు. ఎన్ని వందలు రొట్టెలు, గొర్రెలు లేక ఎడ్లు, మరి అక్కడ ఏ రీతిగా తాను 10వ భాగం చెల్లిస్తానని చెప్పాడు. అక్కడ తాను అన్నీ చేసి ఉన్నాడు. కాబట్టి దేవుడు మాట్లాడిన ఆ స్థలానికి ఏం పేరు? బేతేల్ అని పేరు పెట్టినాం. సో ఈ బేతేల్ మరి ఇంత ఘనమైన పేరుంటే తర్వాత కాలంలో మరి వాళ్ళు యెరోబాము కాలంలో ఈ బేతేల్ని అసహ్యమైన దానిగా చేశారు.
అసహ్యమైన దేవతా బొమ్మలని, దూడ బొమ్మలను పెట్టి బేత్ అవాన్ అవేన్ అని పేరున మరి చెడ్డ లేక కీడు సంబంధమైన ఇల్లుగా, కీడు అపవిత్రమైన ఇల్లుగా మార్చేశారు. దేవుని ఇల్లుని, బేతేల్ని బేత్ అవేన్గా చేశారు. అంటే హౌస్ ఆఫ్ ఇనిక్విటీ. సో మరి దోషం కలిగినటువంటి ఇల్లుగా మార్చారు. సో ఎటువంటి అపాయం అది. మరి అయితే దేవుడు ఈ స్థలంలో అతనితో మాట్లాడాడు. ఈ ప్రత్యక్షతను మనం కోల్పోకూడదు. అది జ్ఞాపకార్థంగా ఇక్కడ పెద్దలు అక్కడ స్తంభం నిలిపి పానార్పణ అర్పించి, అక్కడ బలు అర్పించి బలిపీఠం కట్టి ఇశ్రాయేల్ దేవుడే దేవుడు అని ఇదివరలో చెప్పాడు కదా. 33 అధ్యాయంలో అక్కడ బలిపీఠం కట్టిన కాడ ఏమని పేరు పెట్టాడు షెకెంలో? ఎలోహి. 33 ఆఖరి వచనం, ఎలోహి అయి ఇజ్రాయేల్ అని పేరు పెట్టినాం. అంటే ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. ఇక్కడ ఏల్ బేతేల్ కదా. 7వ వచనం 35:7. ఏల్ బేతేలు అంటే బేతేలు దేవుడే దేవుడు. ఏల్ ఎలోహై ఇజ్రాయెల్ అంటే ఇశ్రాయేల్ దేవుడే దేవుడు. ఇక్కడ ఏల్ బేతేల్ అంటే బేతేలు దేవుడే దేవుడు. సో కాబట్టి ఈ పేరున అక్కడ మరి దేవుని ఆలయముగా, మరి దేవుని బలిపీఠం యొద్ద దేవుని స్తుతించారు, బలి అర్పించారు, వారు సంతోషించారు, దీవించబడ్డారు కదా. మరి ఇటువంటి సంతోషకరమైన దర్శనములు, ప్రత్యక్షతలు బట్టి మరి అతిశయించవచ్చు కదా, సంతోషించవచ్చు. ఇది గొప్ప ప్రత్యక్షత, దేవుని ప్రత్యక్షత, సర్వశక్తి గల దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుడు అతనికి ప్రత్యక్షమైనాడు, మాట్లాడినాడు, దీవించినాడు. మరి ఇంతకు పొందితే మనం ఏమవ్వాలా? ఏం చేయాలా? ఈ ప్రత్యక్షతలు అన్నిటిని బట్టి అతిశయిస్తాం కదా. అపోస్తలుడైన పౌలు తనకు కలిగిన ప్రత్యక్షతలు బట్టి అతిశయించవచ్చు. అయితే అతిశయించకుండా ఏమొచ్చిందంట? తన దేహంలో ముళ్ళు ఒకటి వచ్చింది. మన అతిశయాల్లో అతిశయం ఎక్కువైపోకుండా కొన్ని ముళ్ళులు వస్తాయి. చూడండి, అపోస్తలుడైన పౌలుకి ఎలాగొచ్చిందో ఒకసారి చూద్దాం. నా శరీరమందు ఒక ముళ్ళు. తనకున్న ప్రత్యక్షతలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఏ ప్రత్యక్షత? కొరింథీయులకు నా కృప నీకు చాలును అని 2 కొరింథీ 12:1 అతిశయపడట నాకు తగదు కానీ సో ప్రభు యొక్క దర్శనము అనగా దేవుని ప్రత్యక్షత, దేవుని దర్శనం, ప్రత్యక్షతలు కలిగిన వాడు కాబట్టి అతిశయించవచ్చు. ఆయన అతిశయపడవలసి ఉన్నది, కానీ అతిశయపడట నాకు తగదు. ఎందుకని? తనకెన్నో బాధలు వచ్చి పడ్డాయి, ఆయనకి ఎన్నో నిందలున్నాయి. మొండోడని, లేకపోతే ఎనలేదు వాడని, మూర్ఖుడని, జ్ఞానం లేనివాడని, ఇలాంటి పేర్లతో అతని గురించి, అతని బోధల గురించి కొరగాని బోధని త్రోసివేయబడినవాడు. అయినా కానీ ప్రత్యక్షతలు, గొప్ప ప్రత్యక్షతలు ఆయన కలిగి ఉన్నాడు. దేవుని 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు. అక్కడ ఎన్నో సంగతులు విన్నాడు. మరి ఇంకా ఇలాంటి అతిశయాలు కలిగి ఉంటే అతిశయించవచ్చు.
7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీర విషయంలో ఒక ముళ్ళు. సో శరీరంలో ఒక ముళ్ళు. మరి దేవుని సేవకుడైతే దేవుడు అతనితో నిజంగా మాట్లాడి ఉంటే ఈ బాధలు ఎందుకు రావాలి, ఈ బలహీనతలు ఎందుకు రావాలి, ఈ బంధకాలు ఎందుకు ఉండాలి, ఈ నిందలు ఎందుకు ఆయన పడాలి, శరీరంలో ఈ బలహీనత ఎందుకు ఉండాలి? సో అలాగన ఒకవైపు ముళ్ళులుగా ఉన్నాయి. అయితే ప్రభు అన్నాడు, ఈ బాధలన్నీ తీసే ప్రభా, ఈ ముళ్ళు నా నుంచి తీసాయని ముమ్మారు అడిగాడట. అడిగితే అందుకు ప్రభు వినలేదు. ఏమన్నాడు? ఇంకా వద్దు, ఇక మాట్లాడొద్దు, నా కృప నీకు చాలును. సో ఆ పరిస్థితిలోనే నా శక్తి పరిపూర్ణమవుతుంది. సో మన యొక్క బలాన్ని బట్టి కాదు, ప్రభు యొక్క బలాన్ని బట్టి మన బలహీనతల్లో ఆయన బలము ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఇక్కడ యాకోబు ప్రత్యక్షత చాలా గొప్పది. అయితే కొన్ని ఈ సందర్భాల్లో మరి ఇప్పుడు రెబకా యొక్క దెబోరా అంటే రెబకా చనిపోయాక బహుశా వీళ్ళు షెకెం దగ్గర ఉన్నప్పుడు అమ్మగారు చనిపోయి ఉండొచ్చు. దగ్గరలోనే హెబ్రోన్కి యాకోబు ఆయన పిల్లలు వెళ్తూ వస్తూ ఉండొచ్చు. ఆ సమయంలో మరి రెబకా దాది ఆమె ఇదివరలో రెబకాతో పంపివేయబడింది వాళ్ళ ఊరి నుంచి. రెబకాని పంపేటప్పుడు ఆ ఊరోళ్ళు అందరూ, మా సహోదరి నువ్వేవేళకి తల్లి వాగుతావు, నీ సంతానము తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకుంటారు అలా చెప్పి మరి ఆమెను పంపేసేటప్పుడు ఆమె దాది కూడా వచ్చేసింది. చూడండి, ఆమె దాది కూడా వచ్చేసిందా? ఎప్పుడు వచ్చింది ఆమె? 24 అధ్యాయమా 25 అధ్యాయం రెబకా వచ్చేటప్పుడు అబ్రహాం ఇంటికి ఇస్సాకు యొద్దకు తీసుకురాబడేటప్పుడు 38 వచనం 24 అధ్యాయం 58 వచనం. సో వారు తమ సహోదరి అయిన రెబకాను ఆమె దాదిని పంపేశారు అబ్రహాం సేవకుడితో. ఇప్పుడు రెబకా ఆమె దాది కూడా ఈ సేవకుడితో కలిసి సాగనంపబడ్డారు. అప్పుడు ఆ ఊరోళ్ళందరూ ఏమన్నారు? 60 వచనం. రెబకాయు ఆమె పనికత్తలు, ఆమె నర్సు, ఆమె దాది. ఇప్పుడు ఇంతకాలం అయ్యాక మరి రెబకా చనిపోయి ఉండొచ్చు. అప్పుడు రెబకా దాది దెబోరాను తీసుకుని మరి యాకోబు తన పిల్లలకి ఒక కౌన్సిలర్గా, తన భార్యలకి సహాయకురాలిగా ఆమెను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళ తల్లికి చేశాడు. కాబట్టి ఇప్పుడు కోడళ్ళకి కూడా ఆమె పరిచయం చేస్తూ ఉంది. అయితే ఈ మధ్యలో మరి వయసు బట్టి ఆమె కూడా చనిపోయింది. అప్పుడు అంగలార్చారు, అమ్మ నువ్వు ఎంత పని చేసావు, ఎంత సహాయకురాలుగా ఉంటివి, మా అమ్మకి చేసావు, మా వాళ్ళ కోడళ్ళకి చేసింది, ఎంతెంతో ప్రేమను బట్టి ఆమె విలువైన పరిచర్లు బట్టి వాళ్ళందరూ జ్ఞాపకం చేసుకుని ఏడ్చి, అందుకే బాకుత్ అల్లోన్ బాకుత్ అని పేరు పెట్టి అక్కడ ఆమెను పాతి పెట్టారు. సో అదొక
బాధకరమైన విషయం. ఇంకో బాధకరమైన విషయం ఏంటి? ఆ, ఇప్పుడు రాహేలు అప్పటికే గర్భవతిగా ఉన్నది, రెండో బిడ్డ. మొదటి బిడ్డ పుట్టినప్పుడు దేవుడు మరొక సంతానాన్ని ఇస్తాడని ఆమె కోరుకుంది. ఫస్ట్ బిడ్డలు లేనప్పుడు చాలా బాధపడింది. 30 అధ్యాయంలో, ఆదికాండం 30 అధ్యాయంలో. కాబట్టి మన పితరులు ఎలాగా మరి నడిస్తే ఎట్లాంటి నష్టాలు వచ్చినాయో మనం ఎరగాల. అంటే మనం కూడా అట్లా చేయకూడదని హెచ్చరికను ఉండాలి. చూడు, ఇక్కడ కొన్ని అక్కర్లు జరగలేదు. చూడు 30 అధ్యాయం 1 వచనం. కలిగిన అక్కకి 6 మంది పిల్లలు పుట్టారు కదా. అప్పటికి ఇంకా 4 పుట్టి ఉండొచ్చు. అయితే అక్కకి పిల్లలు ఉన్నారు, కుమారులు, తనకి లేరు. అప్పుడేమైంది? అసూయ. నాకు కూడా ప్రభువా అనుగ్రహించని ప్రార్థన చేయాలా. ఎందుకు అసూయ పడాలా? సరే, అసూయ పడి ఇప్పుడు యాకోబుతో గొడవ పెట్టుకుంది. ఏమని? నువ్వు గర్భఫలం ఇయ్యి లేకపోతే చస్తానని పలికింది. సో కోపంతో అసూయతో పలికిన మాట, మరి ఆ దోషము ఎంత కీడు. కాబట్టి ఆ విషయంలో ఆమె పశ్చాత్తాపడాలా. మరి అప్పుడు యాకోబు కోపము రగులుకొని, అంటే చాలా కోప్పడ్డాడు. ఆమెను చెప్పాడు, నేను నీకు గర్భఫలంని ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నాను. గర్భఫలం ఎవరిస్తారు? గర్భఫలం ఏమవచ్చు? బహుమానం. అది దేవుడు ఇవ్వాలా, అంతేగాని మనుషులు ఇస్తారని లేక మనుషుల యొక్క సలహాలు బట్టి వస్తుందని తలంచకూడదు. మరి కలిగిన బిడ్డలను బట్టి వారు ప్రార్థన చేయకుండానే కలిగి ఉండొచ్చు. వాళ్ళు ఆశించకముందే దేవుడు ఇచ్చేయచ్చు. కొద్దిమందికి అలా ఉంటుంది. అయితే దేవుడు కొద్దిమందికి వారు ఎంతో వేదన పడి ప్రార్థనాపూర్వకంగా కనిపెడితేనే తప్ప, అంటే రైట్ టైంకి వాళ్ళకి ఇస్తాడు దేవుడు. మరి వారు దేవుని యొద్ద నుండి పొందాల్సిన్నారు. అయితే ఇక్కడ అసూయ, రెండోది చస్తానని చెప్పిన మాట, అది సరైనవి కాదు. సరే, ఇప్పుడు దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె కూడా ప్రార్థన చేసుకుంటుంది. చూడండి 22వ వచనంలో, 30:22. సో ఆమె మనవి, సో ఆమె ప్రార్థన చేసింది. ఇప్పుడు దేవునికి ప్రతిగా నేను ఉన్నానా అన్నాడు. అయితే ఇప్పుడు ఆమె దేవునికి ప్రార్థన చేసింది కాబట్టి ఆమె మనవిని దేవుడు విన్నాడు. ఆమె గర్భము తెరవబడింది. ఇప్పుడు దేవుడు గొడ్డుదనే పేరు తీసేశాడు దేవుడు. మరియు ఆమె యెహోవా మరి ఒక కుమారుని నాకు, సో అప్పుడే అడిగింది. ఫలించాడు కొమ్మ అనే పేరులో ఇంకొక కుమారుని, మరి ఒక కుమారుని దేవుడు నాకు అనుగ్రహిస్తాడుగా అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టాను. కాబట్టి ఇప్పుడు ఈ దాది లేక ఈ నర్స్ కూడా ఏం చెప్పింది? 35వ అధ్యాయంలో ఇప్పుడు ఆమె ప్రసవ వేదన పడుతూ ఉంది. మరి ప్రసవ వేదన పడకుండా అలాగా, ప్రసవ వేదన ఎలాగ వస్తుంది? ఎందుని బట్టి వచ్చింది ప్రసవ వేదన? ఆదికాండం 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఇక్కడ స్త్రీతో అన్నాడు కదా, 16వ వచనం. సో వేదనతో, సో కన్సింగ్ అయింది కానీ వేదనతో పిల్లను, సో లోకంలో ఈ ప్రొడక్షన్ వేదంతో వస్తుంది, ఏడుపుతో వస్తుంది. తర్వాత పిల్ల పుట్టిన వెంటనే ఏం చేస్తాడు? పిల్లోడు కూడా ఏం చేస్తాడు? పుట్టిన వెంటనే
ఏడుస్తాడు, ఏడుపుతోనే వస్తాడు. మానవ జీవితం ఏడుపుతోటే ప్రొడ్యూస్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ ఏడుపులో మరి ఆమె వేదనలు ఎక్కువైపోయినాయి. మరి అత్యధికమైన వేదన. ఈ వేదనను బట్టి ఆమె చూడు అప్పుడేం మలికింది, అప్పుడెప్పుడో పిల్లలు నాకు ఇవ్వకపోతే అప్పుడు తెగిలి మొదలెట్టింది ఆవిడికి. సో అందుకే వ్యసనపడి, అసూయపడి, కాని మాటలు, త్వరపడి మాట్లాడటం వలన అప్పుడే మనకు ఆ పాపము యొక్క తెగులు, ఆ దోషం మన శరీరంలోకి ఎంటర్ అవుతాయి. ఈ బీపీలు, షుగర్లు ఎప్పుడెప్పుడు వస్తాయి? ఎక్కడో మీరు అత్యధికమైన కోపాలు వాడతారే, అత్యధికమైన దోషకరమైన మాటలు పలుకుతారే, అక్కడే కుళ్ళు. ఆ కుళ్ళుని బట్టి తెగుళ్ళు, అది ఎవరైనా సరే. సో కాబట్టి మారు మనసు పొందాలి, వాటన్నిటి కొరకు పశ్చాత్తాపడాలి. లేని ఆ తెగులు కంటిన్యూ అవుతుంది. అందుకే దావీదు చెప్పాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో అదేంటి, ఆయన నీ దోషములన్నిటినీ మన్నించేవాడు, క్షమించేవాడు. సో ప్రభు దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. కాబట్టి త్వరపడి మాట్లాడట, కాని మాటలు పలుకుట, ఇలాంటివి చేసేటప్పుడు ఆ దోషం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. మీ బీపీలు రావటం, మీరు కంగారులు రావటం, కాని వాటిని పలుకుట, తొందరపడి మాట్లాడట, ఇవన్నీ మీ పాపములకు కారణము, మీ రోగములకు కారణం. కాబట్టి మన రోగములన్నింటినీ కుదుర్చువాడు ఆయన. కాబట్టి మనలో కుళ్ళు ఉంచుకోకూడదు, మనలో అసూయించుకోకూడదు, అది రిటైన్ అవ్వకూడదు మనలో. అది కంప్లీట్గా మనలో తీసివేయబడాలి. మన ప్రభువైన యేసుక్రీస్తు మన రోగములన్నింటినీ భరించినాడు, మన వ్యసనములన్నింటినీ సహించినాడు. సో మన కొరకు ప్రాయశ్చిత్తంగా మరి ఆ యొక్క సర్పము అరణ్యంలో వేలాడదీయబడినట్టుగా, ఇత్తడి సర్పము మోషే అరణ్యంలో వేలాడదీయబడినట్లుగా మనిషి కుమారుడు ఎక్కడ వేలాడదీయబడ్డాడు? సిలోము రాణి మీద. ఎక్కడది? గొల్గొతా కొండ మీద. అది ఎక్కడుంది? దాని మీద రాశారు కదా, యూదుల రాజు అని. అది ఎవరు చూస్తున్నారు? ఆ పట్టణంలో వాళ్ళందరికీ యూదుల రాజు అనే వర్డ్ కనపడుతుందంటే అక్కడ సిలువేయబడిన యేసు ప్రభు కనపడుతున్నాడు. పట్టణం వాళ్ళందరూ తేరి చూస్తున్నారు ఆయన. సో యెరూషలేం మొదలుకొని బూదిగంతముల వరకు ఈ సంగతి ప్రచారమైంది. యెరూషలేంలో జరిగిన సంఘటన ప్రపంచానికి తెలుస్తుంది. కాబట్టి మరి ఆయన యూదుల రాజు, ఆయన ప్రజలందరి కొరకు ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడ్డాడు. కాబట్టి మన దోషములన్నింటినీ మన్నించబడాలా. చూడండి, ఇక్కడ రాహేలు దోషం, ఆమె నేను చస్తానంది. ఏ కారణాన్ని, ఏ విషయంలో చస్తానంది? పిల్లలు ఇవ్వకపోతే చచ్చిపోతాను. ఎందుకు ఆ పగ, ఎందుకు ఆ ఉక్రోషం, ఎందుకు మందు మింగేయాలా, ఎందుకు చచ్చిపోతాను అనాలి? దానికి ఎందుకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా దాని దోషాన్ని అనుభవిస్తారు. కాబట్టి దాని విషయంలో ఏమాత్రం జాలి పట్టలేదు. అటు వారి మీద జాలి పడేది కాదు. ఇక్కడ యాకోబు మిక్కిలి ఏమన్నాడు ఈ విషయంలో? అక్కడ ఏం చేశాడు యాకోబు? యాకోబు కోపము రాహేల్ మీద హై ఫోర్స్లో గద్దించాడు, మండినాడు. ఆ మంట రావాలి, అంతేగాని జాలి పడతాం కాదు. లేకపోతే ఆ దోషం యాకోబు కూడా అంటుకుంటుంది. అలాగే మోషే మిక్కిలి సాత్వికుడు. మోషే కోపం ఏమైంది? మోషే కోపము ఎక్కడ మండింది? నిర్గమాకాండం 32 నో
అక్కడ కాదు, 32 అధ్యాయం. ఇక్కడ దేవతా బొమ్మను తయారు చేసి దాని ఎదుట తింటాకి ఆడటానికి లేచి దిగంబరులు అయిపోయి ఆడుతున్నారు. ఆడతామంటే అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని వినపడుతుంది. సో అక్కడ అవన్నీ మోషే చూసి ఏం చేశాడు? ఎక్కడది 22 32 22 నిర్గమాకాండం. సో ఇక్కడ మోషే ఏం చేశాడు? 19 అందుకు మోషే కోపము మండెను. సో మిక్కిలి సాత్వికుడైన వాడు ఈ దోషానికి వచ్చి ఏకీభవించలే, కోపంతో మండిపడ్డాడు. అప్పుడు అన్నయ్య ఏమంటాడు? మై లార్డ్, భయపడిపోయి వణికిపోతున్నాడు అహరోన్. నా ఏలినవాడా, నీ కోపము నా మీద మండ, నీకు వాళ్ళు నీకేం చేస్తే ఎంత పని చేసావురా బాబు నువ్వు అని చెప్పితే, సరే మొత్తం మీద ఇక్కడ కోపం మండింది. కాబట్టి ఈ మంట ఉండాల. యాకోబు కోపం అలా మండింది. సరే, ఇప్పుడు ఈమె దోషాన్ని బట్టి ఇప్పుడు ఈ బిడ్డను కనేటప్పుడే ఆమెకి ఆదరణగా మాట చెప్తుంది దాది. ఆ నర్సు ఏమంటుంది? 35 అధ్యాయంలో 35 17 ఆమె ప్రయాసపడుతూ ఉంది, వేదన పడుతూ ఉంది. 17 వచనం, ఆమె ప్రసవం వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో నొప్పిలో బాధ సహించుకోలేకపోతుంది, మిక్కిలి బాధపడుతుంది, వేదన పడుతుంది. ఎంకరేజ్మెంట్ మంత్రసాని ఇస్తుంది. అమ్మా ఇంకొంచెం ముక్కు, ఇంకొంచెం. సో బిడ్డ నీకు ఇది కూడా నీకు కొడుకే పుడతాడు. ఎప్పుడు చెప్పింది? యోసేపు పుట్టినప్పుడు దేవుడు నాకు మరి యొక్క కుమారుని ఇస్తాడు. ఆ మాటను బట్టి నీకు ఇది కూడా నీకు కొడుకే పుడతాడమ్మా అని చెప్పి ధైర్యపరుస్తుంది. ధైర్యపరుస్తూ ఉంటే కూడా ఆమె చూడు 17 వచనం, భయపడకము, ఇది నీకు కుమారుడగును అని చెప్పేది. సో అలా చెప్పినా కానీ ఆమె మృతి పొందాను, ప్రాణము పోతా ఉంది. ఆమె డిపార్టింగ్, వెళ్ళిపోతుంది. ఎక్కడ పోతుంది? ఇన్ ఇంగ్లీష్ డిపార్టింగ్, సోల్ వాజ్ డిపార్టింగ్. సో వెళ్ళిపోట. ఎక్కడ పోతుంది? తన పితరుల ఎద్దకు వెళ్ళిపోతుంది, ఆత్మల లోకానికి. పితరుల ఎద్దకు ఆమె ఈ శరీరాన్ని విడిచిపోయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ ఏం పేరు పెట్టింది? కొడుక్కి వేదన పుత్రుడా అని పేరు పెట్టింది. అయితే ఆ పేరుని ఆయన తండ్రి ఏం చేశాడు? కుడి చేతి కుమారుడు, సన్ ఆఫ్ రైట్ హ్యాండ్. సో ఆ విధంగా పేరు మార్చాడు. ఎందుకని? రాహేల్ మీద ఉన్న ప్రేమ అది. మరి ఇది ఒక ముళ్ళు. తాను ఇష్టమైన కొన్ని, మరి ఇప్పుడు గొప్ప ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ఒక బాధ వచ్చి పడింది. సో తాను ప్రేమించున్న రాహేలు ఆమెను కోల్పోయాడు. మరి మిక్కిలి ఏడ్చుంటాడు. అయినా ఆమె జ్ఞాపకార్థంగా ఒక రాతి స్తంభాన్ని నిలిపాడు. అది నేటి వారికి గుర్తుగా ఉందన్నాడు కదా. తర్వాత కూడా చూడొచ్చు దాన్ని.
సో మొదటి సమయాల్లో ఆ సంగతి రాహేల్ సమాధి స్తంభం దగ్గరికి సౌలు వెళ్తాడు. ఆ సమయాలు జ్ఞాపకం చేస్తాడు ఆ స్తంభానికి దగ్గర గురించి. సరే ఇప్పుడు అటువంటి జ్ఞాపకార్థమైన రీతిగా యాకోబు ఘనమైన జ్ఞాపకాన్ని అక్కడ పెట్టుకున్నాడు. సరే, ఇది బాధయే. తర్వాత తాను ఇశ్రాయేల్గా పేరు చెప్తున్నాడు. 21వ వచనం, మిగ్దల్ బెరు కవతల, ఇక్కడ ఇశ్రాయేల్. ఇప్పుడు విగ్రహాలు పోయినాయి ఆయనలో, విగ్రహాలన్నీ పోయినాయి. తాను ప్రేమించిన రాహేల్ కూడా ఒక విగ్రహమే ఆయనకి. ఇప్పుడు ఆమెను కోల్పోయాడు. సరే, ఇంక దేవుని ఇశ్రాయేల్గా ఉన్నాడు. దేవుని ప్రిన్స్ వల్లే ప్రవర్తించాడు ఇక్కడ. అందుకే ఇశ్రాయేల్ అని పేరు, ఇశ్రాయేల్ అని పిలువబడుతున్నాడు. తర్వాత ఇంకొక జ్ఞాపకం ఉన్నది ఆయనకి. ఇంకొక జ్ఞాపకం ఏంటి? ఆమె చనిపోయింది. ఇంకో జ్ఞాపకం ఉన్నది ఆయనకి. ఎవరు? ఆమె దాసి ఉన్నది. ఆమె పేరు బిల్హా. ఈ బిల్హా కూడా మరి ఇప్పుడు ఇశ్రాయేల్ యొక్క పెద్ద కుమారుడు రూబేన్, జ్యేష్ఠ కుమారుడు, ఆ తల్లిని పాడు చేశాడు. అసలు బిల్హా తప్పది, అలాగే పిల్లవాడు తప్పు. సో పౌలు ఇలాంటి సంఘటన గురించి, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. సో అటువంటి హేమైన పని అన్యజనులో అయినా జరగని కార్యం అంట. ఇక్కడ తన చెల్లెలు పాడైతే ఇశ్రాయేల్లో జరగరాని పని జరిగిందన్నాడు. ఇది అన్యజనులో కూడా అలా చేయరట. అయితే చూడు ఎటువంటి హీనమైన కార్యం. ఇప్పుడు ఆ జ్ఞాపకం కూడా లేకుండా బిల్హాని ఇంకా చూడకుండా ఉంటుంది, ఆ క్యాంపులో ఉంటుంది. బట్ ఆమె దోషిగా ఉన్నది. ఆమెను అంటడు, ఆయన ముట్టడు ఇక మీదట. సో ఇప్పుడు రాహేలు యొక్క జ్ఞాపకాలు, వ్యక్తిగతంగా ఆమె చనిపోయింది, ఆమె జ్ఞాపకం పోయినట్టు ఇశ్రాయేల్ అని పిలువబడ్డాడు. మళ్ళా ఆమె జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. యోసేపు ఉన్నాడు, బెన్యామీన్ ఉన్నాడు. ఈ చంటి పిల్లోడు కూడా రాహేల్ జ్ఞాపకాలే. అయితే భౌతికంగా బిల్హా జ్ఞాపకంగా ఉన్నది. కానీ ఆమె కూడా తన ఎదురుకి రాకుండా, మరి ఎన్నడూ కనపడకుండా, తన దృష్టిలోనికి రాకుండా ప్రక్కన పెట్టబడింది. అప్పుడు ఆ సంగతి ఇశ్రాయేలునకు ఏమైంది? వినబడిన. సో ఆకాశ పక్షులంట ఇలాంటి విషయాలు ఏం చేస్తాయి? ఇది సామాన్యమైన విషయం కాదు, ఇది రహస్యంగా చేసిన పని. అందరి ఎదుటి చేసే కార్యం కాదు, ఇది రహస్య కార్యం. మరి ఈ కార్యం ఎలా వెళ్ళిపోయింది? ఆకాశ పక్షులతో తీసుకుపోతాయట. ఇది ఎట్లా తెలిసిపోయింది? ఎలా తెలిసిపోయింది? తెలిసిపోతుంది అలాగా. మరి మంచి కార్యం త్వరగా వెళ్ళదు, మరి సువార్త త్వరగా వెళ్ళట్లేదు. అయితే అబద్ధం త్వరగా వెళ్తుంది. ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళి మేము కాపలా ఉన్నాం, కానీ ఆయన శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని ఎత్తుకుపోయారంటే అది యూదుల్లో ఆ అబద్ధం వెళ్ళిపోతుంది. కాబట్టి అది త్వరగా వెళ్తుంది. సరే, ఈ చెడ్డ కార్యం కూడా త్వరగా వెళ్తుంది. కాబట్టి మరి ఇప్పుడు యాకోబులో రాహేలు యొక్క జ్ఞాపకము రెండింటిని కోల్పోయాడు. తర్వాత కాలంలో యోసేపుని కూడా కోల్పోవాల్సి వచ్చింది. తర్వాత కాలంలో బెన్యామీన్ కూడా కోల్పోవాల్సింది. ఆ సందర్భాల్లో ఇశ్రాయేల్ అని పేరు వస్తుంది. ఇప్పుడు మళ్ళీ 23వ వచనంలో, సో యాకోబు కుమారులు వీళ్ళేం మంచివాళ్ళు కాదు, కానీ వీళ్ళు మూర్ఖంగా ఉంటున్నవారు. అయినా మరి కంపేరింగ్ చేసుకుంటే యాసో పిల్లలు రాజకుమారులుగా పోలిన్నారు, నాయకులుగా ఉన్నారు. ఇష్మాయేల్ నాయకులుగా ఉన్నారు. మరి యాకోబు కొడుకులు ఆశీర్వాదం పొందిన వాని యొక్క పిల్లలు మూర్ఖంగాను అజ్ఞానులుగాను గొర్రెల వెంట ఉంటూ ఒకరినొకరు కొట్టుకుంటూ అసూయపడుతూ
మరి బుద్ధి లేని వారుగా చెడ్డ బుద్ధులతో పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఇశ్రాయేల్ అని పిలువబట్టడానికి రాజబుద్ధి లేదు, హీనమైన బుద్ధులు ఉన్నాయి. కానీ దేవుడు ఆ వాళ్ళలో అనేక శ్రమల గుండా నడిపించి వాళ్ళ పేర్లు పరలోకంలో సదాకాలం 12 గుమ్మాల మీద ఎన్నడూ మరవకుండా రాయబడ్డాయి. మరి ఈ లోకంలో ఉన్న పేర్లన్నీ ఎంతకాలం ఉంటాయి? సముద్రం మీద, సముద్రం ఒడ్డున ఇసుక మంచి సాఫ్గా కనపడుతుంది. అక్కడ కొద్దిమంది పేర్లు రాసుకుంటారు, లవ్ సింబల్ వేసి ఆ బాణం గుర్తేసి పేర్లు రాసుకుంటారు. పేర్లు రాసుకుంటే సడన్గా ఏమవుతుంది? సముద్ర కెరటం ఒకటి వచ్చి పేరు మాపేస్తుంది. అలాగే చాలామంది పేరు కోసం వీధులకి శిలాపలకాల మీద అక్కడ ఇక్కడ రాసుకుంటారు. మరి యూనివర్సిటీలు పలానా అని పేరు ఇవన్నీ వాళ్ళు మంచి పనిలో చేస్తుండొచ్చు కొద్ది కాలానికి. అవి కొన్ని ప్లేసెస్ కొన్ని 100 సంవత్సరాలు, లేక 200 సంవత్సరాలు, లేక 1000 సంవత్సరాలు, లేక 2000 సంవత్సరాలు ఆ రాళ్ల మీద పేర్లు ఉంటాయి. ఆకాశము భూమియు ఏమవుతుంది? అది శాశ్వతమైనవి కాదు. అయితే ఆయన జీవ గ్రంథంలో రాసిన పేర్లు, పరలోకంలో రాయబడిన పేర్లు, అవి ముద్రింపబడ్డాయి, అవి రాయబడ్డాయి, అవి ఎంచబడ్డాయి. కాబట్టి మరి ఈ 12 పేర్లు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏం పేర్లు చెప్పండి? జ్యేష్ఠ కుమారుడి పేరు లేయ కన్న పిల్లలు 6. లేయ కన్న పిల్లలు యాకోబుకి లేయ ద్వారా 6 కొడుకులు. పేర్లు చెప్పండి. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలూను. ఎన్ని? 6. రాహేల్ దాసికి 2 పిల్లలు. ఏం పేరు? గాదు, నప్తాలి. గాదు, నప్తాలి. తర్వాత లేయా దాసి పిల్లలు గాదు, ఆషేరు. రాహేల్ పిల్లలు యోసేపు, బెన్యామీను. వీళ్ళు 2 చొప్పున కన్నారు. రాహేల్ దాసి 2, లేయా దాసి 2, రాహేల్ 2. లేయా ఎంతమందిని? ఇప్పుడు ఈ వరుసలో చెప్దాం. అధికారంగా లేయా, రాహేలు వారు యాకోబు యొక్క భార్యలు. మరి ఉపపత్నులుగా రాహేల్ దాసి బిల్హా, ఇంకోటి లేయా దాసి జిల్పా. ఇప్పుడు చెప్పండి పేర్లు మళ్ళీ. ఇప్పుడు లేయా తర్వాత రాహేల్ పిల్లలు చెప్పండి. లేయా పిల్లల పేర్లు రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబూలూను. 6. ఇప్పుడు రాహేలు యోసేపు, బెన్యామీను, జిల్ఫా, బిల్హా, దాను, నప్తాలి, జిల్ఫా, గాదు, ఆషేర్. సో టోటల్ ఎన్ని? 12 మంది కొడుకులు. సో ఈ పేర్లు పరలోక గుమ్మాల మీద ప్రభు రాసినాడు. తర్వాత ఇక్కడ వాళ్ళు అబ్రహాంను పోలి ఇస్సాకు అలాగే యాకోబు కూడా వాళ్ళు పరదేశులుగా ఉన్నటువంటి స్థలంలో మమ్రే, హెబ్రోన్లో మరి పరవాయసులుగా ఉన్నారు. అక్కడికి వచ్చారు. తర్వాత మరి ఇప్పుడు రెబెకా చనిపోయాక బహుశా ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉంటారు. తండ్రికి ఒకడే, మరి ఇస్సాకు ఒకడే అయిపోయాడు. అప్పుడు మరి పిల్లలతో యాకోబు వచ్చాడు. ఆ తర్వాత ఇస్సాకు చనిపోయాడు. ఎప్పుడు? ముందే చచ్చిపోతాను. 80 సంవత్సరాల ముందు లేక 40 సంవత్సరాల ముందే నేను ముసలివాడిను, నా మరణదినం ఎప్పుడో తెలియదు అన్నవాడు
ఇంకా 40 సంవత్సరాల పైన బతికాడు. చనిపోతున్నట్టు ఇదిగో బతికాడు కదా. సరే, ఇప్పుడు కాలం నిండిన వృద్ధుడై ప్రాణం విడిచి మృతి పొందాను. సో కొన్ని నెరవేర్చవలసిన బాధ్యతలు ఉన్నాయి, వాగ్దానములు కొన్ని చేయాల్సి ఉన్నాడు, కొన్ని పరిచర్లు ఆయన ఇంకా చేయాల్సి ఉన్నది వృద్ధాప్యంలో సైతం. కాబట్టి చచ్చిపోతున్నట్టు ఉంటే ప్రాణం వదలలేదు. అందుకే తన పరిచర్ కంప్లీట్ అయ్యాక అప్పుడు ప్రాణాన్ని వదిలాడు. అబ్రహాం అలాగే ప్రాణం విడిచి తన పితరుల వద్దకు వెళ్ళాడు. అంటే అంతకు మునుపు చచ్చిపోతున్నట్టు ఉన్నా కానీ ప్రాణాన్ని వదలలే. తను చేయవలసిన పని కంప్లీట్ అయ్యే వరకు ఆయన ఉండాల్సిందే, తన ప్రాణాన్ని వదలలే. అలాగే ఇస్సాకు కూడా తన ప్రాణాన్ని వదలలే. యాకోబు కూడా తన ప్రాణం విడిచి అని రాయబడింది. అంతవరకు ఇప్పుడు యోసేపు కుమారులను కూడా స్వీకరించాల్సిన పని ఉన్నది. కాయలో పడిపోయాడు, ప్రాణం వదిలేసి ఆయన, అయితే వదలలే. యోసేపు వచ్చినాడనే దానికి బలం తెచ్చుకుని నాకు ఆ బట్టాయి ఈ బట్టాయి అని చెప్పి మంచి రాజవస్త్రాలు ధరించుకుని యోసేపు వచ్చేసరికి మంచి ఫిట్టింగ్గా కూర్చున్నాడు. నీ ఇద్దరు పిల్లలు నా పిల్లలే, రూబేన్ షిమ్యోన్ లాగే వీళ్ళు కూడా నా కొడుకులే అని చెప్పి వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళని కూడా తోటి ఇశ్రాయేలుతో కలిపేసి పెద్దోళ్ళతోటి ఆశీర్వదించాడు. కాబట్టి ఆ పరిచర్య అయ్యాక మరి 12 మంది కొడుకుల్ని ఆశీర్వదించాక ఎవరి దీవెన చొప్పున వారికి ఇచ్చి వాళ్ళకి ఆజ్ఞాపించి, ఇగో నా డెడ్ బాడీని ఇక్కడ వదలొద్దు. అబ్రహాము అక్కడనే షారాన్ని కప్పాడు, అక్కడనే నేను లేయాని పాతి పెట్టాను. మరి ఇస్సాకు అక్కడే పాతి పెట్టబడ్డాడు, లేయా అక్కడ పాతి పెట్టబడింది, రెబెకా అక్కడ పాతి పెట్టబడింది. మరి ఇప్పుడు నా బాడీని కూడా ఈ ఐగుప్తులు ఎక్కడ పెట్టవద్దు అని యోసేపుకి ఆజ్ఞాపించాడు, పిల్లలందరికీ ఆజ్ఞాపించాడు. అప్పుడు ప్రాణం విడిచాడు. మంచం మీద తలాపు మీద మోకరించి అప్పుడు ప్రాణాన్ని ఇచ్చేశాడు. అలాగ మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా ప్రాయశ్చిత్తార్థమైన పని కంప్లీట్ అయ్యేంత వరకు, లేఖనాలన్నీ నెరవేరే వరకు ప్రాణాన్ని పట్టుకుని ఉన్నాడు. ముందే చచ్చిపోలేదు. నిందలకి అవమానాలకి నేను భరించలేను, నేను చచ్చిపోతాను, లేక నన్ను చంపేయండి, ఇలాంటి మాట్లాడలే. ప్రభు కడమట్టుకు మరణం పొందినంతగా విధేయత చూపించి ప్రాయశ్చిత్తార్థమైన పని కంప్లీట్ చేసి అప్పుడు సమాప్తం అని చెప్పి తన ఆత్మను అప్పగించుకున్నాను. అంతవరకు ప్రాణాన్ని విడవలే. అది కాబట్టి దేవుని పిల్లలుగా మరి శ్రమలకి బాధలకి ముందే పోతాను, నిందలు పడలేను, నేను ఇది చేయలేను అని పొంగిపోయి కాని మాటలు పలికితే మనలో తెగుళ్ళు తెచ్చుకుంటాం. సో ప్రభువైన యేసుక్రీస్తుని చూడండి. ఆ అబ్రహాం కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశాలి. ఇది రాజవంశం, రాజులైన యాజకులుగా చేసినాడు దేవుడు. కాబట్టి మారు మనసు ఇచ్చున్నాడు ఆయన. యేసునామమున మారు మనసు, పాప క్షమాపణ యెరూషలేము మొదలుకొని బూదిగంతాల వరకు ప్రకటింపబడింది. కాబట్టి ఈ నామం మహోన్నతమైనది. కాబట్టి మారు మనసు. ఏ మనసు ఇది? అదే ఏ మనసు? దేవుని రాజకుమారుని యొక్క మనసు. అది మారు మనసు. సో నీచమైన మనసు కాదు అది. సో లిబరల్ అండ్ జనరస్ మైండ్. సంకుచితమైన మనసు కాదు, నీచ స్వభావం కాదు, పెద్ద మనసు. ఈ పెద్ద మనసు ఏం చేస్తుంది? బాధించే వాళ్ళని క్షమిస్తుంది, తట్టుకుంటుంది, భరిస్తుంది. లిబరల్ థింగ్స్ని కల్పిస్తారు. ఉదారమైన మనసు. కీడు చేశాడా, వీడికి ఇలా చేయకూడదు అలా చేయాలా అని నీచ బుద్ధి లేదు. వాడు కీడు చేసిన మేలు చేయట, అది జనరస్ మైండ్. కాబట్టి మరి ఈ మనసు క్రీస్తు యేసు మనసు, అది మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని కుమారుడండి. ఆయన మన కొరకు సేవకుడిగా చేయబడ్డాడు. ఆయన మన అందరికి సేవకుడే అన్నాడు. కాబట్టి మనం ఆయనను తండ్రి ఇచ్చినందుకు మనం కృతజ్ఞులై ఉండాలి. కాబట్టి మరి ఇప్పుడు
దేవుని ఇశ్రాయేలీయులుగా మీరు ఉండాలి. అందుకే ప్రభు తట్టు చూడండి. ప్రభు యొక్క ప్రత్యక్షతను మీరు కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షత దేవుని వాక్యంలోంచి మనకి ఇవ్వబడుతుంది. పరిశుద్ధాత్ముడు మనకు వాక్యం ద్వారా మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి లక్ష్య పెట్టి ఆయన ప్రత్యక్షతను అపేక్షించండి. ప్రార్థిస్తాం. నమ్మకమైన దేవా, రాష్ట్ర సమయంలో నీ వాక్యాన్ని మా మధ్యకి తీసుకుని వచ్చినందుకు వందనాలు. క్రీస్తుని గురించిన ప్రత్యక్షత మాకు అనుగ్రహించి దేవుని ఇశ్రాయేలుగా మమ్మల్ని చేసి ప్రభా మమ్మలను ఆస్వాదించండి. మా పితరులను వారితో పాటు సమానమైన వారసత్వంలోనికి మమ్మల్ని తీసుకొచ్చారు. క్రీస్తు యేసు మూలంగా సువార్త వలన అన్యజనులమైన మేము ఇప్పుడు దేవుని ఇశ్రాయేలీయులుగా చేయబట్టకు రాజులైన యాజక సమూహంలోనికి తెచ్చావు. ఆ పట్టీలోనికి తెచ్చటకు మేమైతే పాత్రలం కాదు, దూరంగా ఉండాల్సిన వాళ్ళం, సున్నతి లేని వారని పెట్టబడిన పేర్లు, అన్యులని చెప్పబడిన వారము, ప్రభా పరాయి వాళ్ళు అని చెప్పబడిన మేము ప్రభా క్రీస్తు యేసు ద్వారా ఆయన రక్తం ద్వారా మమ్మల్ని సమీపస్తులుగా చేసి దేవుని ఇంటి వారిగా దేవుని ఇశ్రాయేలుగా మమ్మల్ని మార్చివేసినందుకే ప్రభా నీకు వందనాలు. ఇంకా ఇక్కడ ఎవరైతే మారు మనసు పొందలేదో, ఇంకా ఈ మనసులోనికి రాలేదో, నీచ స్వభావం అపవిత్రమైన వాటిని ప్రేమించి దాన్ని అనుసరించేటువంటి దురాత్మల నుంచి ఈ బిడ్డలను కాపాడము. దురాత్మలతో ఏకీభవించి అపవిత్రమైన మాటలు చెప్పుకొంచు మరి నీచ స్వభావం ఎవరిలో ఇంకా ఉన్నాయో వారిలో పశ్చాత్తాపం పుట్టించము. ఆ దోషము, ఆ పాపము, ఆ తెగుల నుంచి వాటిని విడిపించము, స్వస్థపరచము, పరిశుద్ధ ప్రజలుగా చేయము. దేవుని ఇశ్రాయేలీయులుగా ప్రభా నీ మహిమ, నీ సౌందర్యం నీ పిల్లలు పెంచండి. ప్రభా లోక సంబంధమైన మనసు నుంచి, లౌకికమైన ప్రవర్తన నుండి మమ్మల్ని కాపాడము. దేవ నీచమైన మనసు నుంచి కాపాడము. దేవా మీరే మా పక్షంగా యుద్ధం చేయవాడు కాబట్టి నీ తట్టు మేము చూచుచు నీ ద్వారా భద్రపరచబడిన వారమై సమాధానం అనుభవించటకు సహాయపడండి. యాకోబు మరి ఆయనకు ఇచ్చిన ముళ్ళులలో దీనుడైనందుకు అన్నాడు. ప్రభా ఆ యొక్క శ్రమలన్నింటిలో దీనుడయ్యాడు, కానీ ఇశ్రాయేలు అని పిలువబడుతున్నాడు. కాబట్టి ప్రభా మేము కూడా దీనులమై ఇశ్రాయేలీలుగా ఉండగలటకు సహాయపడండి. ఘనమైన మనసునివ్వండి, గర్వాన్ని నుండి మమ్మల్ని కాపాడము. తగ్గించుకొంచు ప్రభాని మీరు ఇచ్చిన ఈ వాగ్దానాలు చేపట్టుకొంచు దీనులమై నీకు కృతజ్ఞులుగా ఉండటకు సహాయపడండి. నేను స్తుతించు ఉండినట్లుగా మాకు సహాయపడుతుండమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ ఈ నీ బిడ్డలను ఆస్వాదిస్తుండమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.